మరి మూవీలో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు మరి తను హీరోయిన్ అడిగిన క్వశ్చన్కి? బికాజ్ అక్కడ మాకు ఆన్సర్ రాలేదు. నేనేం మాట్లాడలేదు అక్కడ. మాట్లాడలేదా? సైలెంట్ అయిపోయారు. తను చూస్ చేసుకుంది. ఓకే. సో మూవీ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే చాలా విజువల్స్ పరంగా చూసుకుంటే సూపర్బ్ అనిపించాయి. ఒక పెద్ద మూవీ చూసినట్టు అనిపించింది. సో వాటి గురించి చెప్తారా? సో బేసిక్గా మా ఏసీస్ అంటే కల్కికి మొత్తం కల్కి అనే సినిమాకి ఏసీస్ ఎవరైతే ఉన్నారో నిశాంత్, రమణ జాగల్ముడి, వీళ్ళిద్దరూ కూడా కల్కికి ఏసీలుగా పనిచేశారు. వాళ్ళు మా డిఓపీస్ అండి. అండ్ దే వర్క్ క్వైట్ అ లాట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఫైనల్గా ఈ అవుట్పుట్ మేము అనుకుంటున్నాం అనమాట, మా చిన్న బడ్జెట్లో ఆ క్వాలిటీ ఎక్కడి నుంచి తీసుకురాగలమని. అండ్ బోత్ ద గైస్ డిడ్ అ గ్రేట్ జాబ్. రైట్. అండ్ ఈ సినిమాలో నరేష్ అగస్త్య గారికి మీకు మధ్య జరిగే వార్ గురించి మాట్లాడుకుంటే ఎవరు విన్ అవుతారు ఫైనల్గా? October 4th సినిమా రిలీజ్ అవుతుందండి. కొంచెం ఆ సస్పెన్స్ లో ఉన్నాం అనమాట. మేము ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం అలా క్వశ్చన్స్ మాకు వచ్చేస్తుంది. ఇద్దరు గెలవచ్చేమోగా. ఇద్దరా? ఎందుకు అలాగా? ఒకరే కదా హీరో, ఒకరే కదా గెలుస్తారు. లేదండి, ఇది కన్వెన్షనల్ సినిమా అయితే కాదు. సో ఒక్కళ్ళే గెలవాలనే రూల్ అయితే లేదు, ఇద్దరు గెలవచ్చు అని నా ఫీలింగ్. ఓవరాల్ మేము గెలవచ్చు అనే ఫీలింగ్. లైఫా? ఓకే. సో ఈ మూవీలో ప్రియదర్శ్ గారు కూడా ఉన్నారా? ఆయన వాయిస్ డబ్ చేశారా? యా. సో బేసిక్లీ దర్శి ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇఫ్ ఐ కెన్ సే ఇండస్ట్రీ మొత్తంలో ఇఫ్ యూ హ్యావ్ అ ఫ్రెండ్ అని నన్ను అడిగితే ఐల్ సే దర్శి. వి షేర్ అ లాట్ ఆఫ్ స్టఫ్. సో నేను ఆడికి చెప్తున్నా అనమాట, అరే మామ నాకు ఇలాగా కొన్ని వాయిస్ ఓవర్లు కావాలి, నేను చేస్తాను రా అన్నాడు. ఐమ్ లైక్, అరే ఐల్ బి సో గ్లాడ్ ఇఫ్ యూ కెన్. అంటే ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తారా లేకపోతే మూవీలో కూడా కనిపిస్తారా? వాయిస్ ఉందండి, మూవీలో కనిపించరు, బట్ హీస్ లెండెడ్ హిస్ వాయిస్ ఫర్. రైట్. అరుంధతిలో మనకి ఎలా అయితే సాయి కుమార్ గారి వాయిస్ ఎలా అయితే వినిపించిందో అలా మీ మూవీలో మాకు ప్రియదర్శి వాయిస్ ఉంటుందండి. రైట్. సో అండ్ మూవీ పార్ట్ 2 ఏమైనా వస్తుందా? పార్ట్ 2 డెఫినెట్గా చేయొచ్చు. October 4th చూసి హిట్ చేస్తే కనుక పార్ట్ 2 కూడా చేస్తాం. ఏ క్వశ్చన్స్ అడిగినా మీరు October 4th అంటున్నారు. నాకు అదే ఉంది బ్రెయిన్లో, అదే నడుస్తుంది. ఓకే. సో మూవీ లొకేషన్స్ గురించి చెప్పండి. ఈ లొకేషన్స్ అంతా కూడా ఎక్కడ తీసుకు? మోస్ట్లీ అంటే సింగిల్ లొకేషన్ మీదే అయిపోయిందండి. RFCలో మేము సెట్ వేసాము. ఆ సెట్ వేయడానికి మాకు 45 days పట్టింది. బికాజ్ ఇట్ హ్యాడ్ టు బి ఒక సర్టన్ వేలో ఉండాలి. ఒక థ్రిల్లర్ మనం చేస్తున్నాం అంటే ప్రొడక్షన్ డిజైన్ కానీ లేకపోతే ఆర్ట్ కానీ చాలా ఒక విధంగా ఉండాలి. సో అది డిజైన్ చేయడానికి, సీలింగ్ హైట్ లేపడానికి మాకు 45 days పట్టింది. అండ్ షూట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? షూట్ చేయడానికి 35 days అండి. 35 days లో షూట్ చేస్తాం. స్ట్రైట్ స్కెడ్యూల్, నో బ్రేక్స్, నథింగ్. మధ్యలో మాకందరికి చిన్న గొడవలు అయినప్పుడు ఒక 2 days బ్రేక్ తీసుకున్నాం, క్రియేటివ్ డిఫరెన్సెస్. బట్ అదర్వైజ్ ఓవరాల్ షూటింగ్ డేస్ అయితే 35. అంటే మూవీలో మీది డ్యూయల్ రోల్ ఉందని విన్నాము, అది కొంచెం ఏమైనా రివీల్ చేస్తారా? October 4th అది కూడా చెప్పరా? అది జస్ట్ ఉందా లేదా అదొక్కటి? ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ కమెంట్లో అడిగారనమాట ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగమని. ఇందులో ఈ మూవీలో ఏదైనా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారా ఏంటి అని? లేదండి, డ్యూయల్ రోల్ చేయట్లేదు. లేదా? దట్ వాజ్ అ కన్సిడరేషన్, బట్ ఐ సెడ్ నో. యూ సెడ్ నో. నేను ఒకటి చేయడమే చాలా ఎక్కువ బాబు, అంత పెద్ద యాక్టర్ని కాదు నేను. రైట్. అంటే ఇప్పుడు విక్రమ్ గారు అలాంటి పెద్ద యాక్టర్లు చేసే, ఇప్పుడు షారుఖ్ ఖాన్, హీ కెన్ డూ అ డ్యూయల్ రోల్. ఇన్ కేస్ మీకు అలాంటి డ్యూయల్ రోల్ చేయాలనే ఆప్షన్ వస్తే చేస్తారా? ఇప్పుడు అప్పుడే కాదండి, నాకు ఇంకా చాలా టైం ఉంది, చాలా నేర్చుకోవాల్సింది. అండ్ ఇంకొకటి, డీజే టిల్లుకి వెళ్దాము ఒకసారి, మనం అక్కడికి వెళ్ళిపోదాము. ఎందుకు మీరు సపోర్టింగ్ రోల్స్ ఎంచుకున్నారు? హీరోగా చేశారు. వై నాట్? ఎందుకు చేయకూడదు అనుకుంటున్నారు? ఆ రోల్ నేను కాక వేరే ఎవరు చేస్తారు? మీరు చేశారు, మీకు పర్ఫెక్ట్లీ సూటబుల్. ఒకసారి ఊహించుకోండి ఇంకొకరిని అక్కడ. మేము ఎవరిని ఊహించుకోవాలనుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ వాస్ టైలర్ మేడ్. దట్ ఇస్ వై ఐ డిడ్ ఇట్. ఓకే. అండ్ సిద్ధు ఇస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్.
మేము స్టార్టింగ్ ఆఫ్ అవర్ కెరియర్స్ నుంచి వీ బిన్ సో ఓపెన్ అబౌట్ అరే అండ్ దెన్ వాడొచ్చి చేయాలరా ఇది నువ్వు చేస్తే బాగుంటుంది అన్నాడు. విన్నాను. విన్న తర్వాత కన్సిడరేషన్ ఏంటంటే చెయ్యాలా చేయొచ్చా ఎందుకులే. అండ్ దెన్ ఐమ్ లైక్ సరే నువ్వు చేయవు ఇంకెవడు చేస్తాడు, నాకు ఎవడు కనిపించలేదు. నేను చేసేది ఇంక ఈ ఇళ్ళల్లో ఎవడు చేయలేడులే. నాకు ఒక యాంగిల్ కనిపించింది ఆ కథ విన్నప్పుడు, నాకు ఈడ ఒకలాగా ఉండాలి అనిపించింది. అండ్ అలా నేను ఇప్పటివరకు స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించలేదు. సో ఇది డిజైన్ చేద్దాం, ఆడుకోవచ్చు. నాకు యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ లెస్ అబౌట్ ఓ లీడ్ యాక్టరా లేకపోతే ఎన్ని గంటలు ఉన్నావు సినిమాలో కంటే ఉండే దాంట్లో ఇంపార్టెంట్ రోల్ వస్తే చాలా అది సంథింగ్ డిఫరెంట్ దెన్ వాట్ యు ఆర్ ఇన్ యువర్ యూజువల్ లైఫ్. అది దాట్ గివ్స్ మీ అ థ్రిల్. సో ఐ వాజ్ లైక్